నియర్ వచ్చేస్తుంది అని చెప్పి నేను స్టూడియోకి మా బావని పిలిచాను. కాకపోతే మా బావని పిలిచాను అనేసి మా అక్క ఏం చేసిందంటే తెలియకుండా మా అక్క కూడా వెనకాలే వచ్చేసింది. నిజంగా హస్బెండ్ వైఫ్, లవర్స్ కూడా కాదు, హస్బెండ్ వైఫ్ అనుకుంటున్నారు. సో మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? మేము బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అస్సలు భరించలేనండి నేను లొకేషన్లో. ఎంత కష్టపడి ఎంత ఓపికతో. మీరు రీసెంట్ గా దయ్యం చేశారు కదా, హర్రర్ గురించి. బేసిక్ గా అయితే కనుక ఆవిడ చూసారు కదా, ఇప్పుడు కూడా అలానే ఉంటారు. నాకు దెయ్యం క్యారెక్టర్ చేయటం అంటే చాలా ఇష్టం. అయితే చాలా ఇష్టం. మీకు ఇష్టం నిజం. మీరు ఎప్పుడన్నా దయ్యాన్ని చూసారా? అది చూడలేదండి. ఒకసారి కనబడితే మాట్లాడదామని నాకు కూడా. దెయ్యాలు చూడటం కదా, ఆవిడ ఎప్పుడు దెయ్యాల సినిమాలే చెప్తారు. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నాకు చిన్నప్పటి నుంచి చాలా కోరికలు ఉన్నాయని చెప్పి ఆ కోరికలు కూడా ఆవిడే చెప్పారు. ఏంటి విచిత్రమైన కోరికలు? కాటికా అవుదాం అనుకున్నాను, ఎవరు నన్ను పెట్టుకోలేదు. ఆఖరికి పోస్ట్ మార్టం చేసి ఆ పార్ట్స్ తో ఆడుకోవాలని. ఎక్కువగా బాగా కోపం వచ్చినప్పుడు బాగా ఏం చేస్తాడు? తిట్టేస్తారు, టెన్షన్ అయిపోతాడు. ఎలా? అదే ఎక్స్ప్రెషన్ అదే కావాలి మాకు. అదే ఏం చేస్తారు? చదవరా, స్క్రిప్ట్ చదవరా మీరు? ఇంకోటి మర్చిపోయారు, డైలాగ్ తప్పుతారు. ఏంటో డైలాగు రాసేది. అందరూ సేఫ్ గా న్యూ ఇయర్ ని బాగా జరుపుకుని. చెప్పండి. నేను మీ యాంకర్ రెక్క. ఈరోజు నాతో పాటు స్టూడియోకి ఒకరు వచ్చారనమాట. నియర్ వచ్చేస్తుంది అని చెప్పి నేను స్టూడియోకి మా బావని పిలిచాను. కాకపోతే మా బావని పిలిచాను అనేసి మా అక్క ఏం చేసిందంటే తెలియకుండా మా అక్క కూడా వెనకాలే వచ్చేసింది. సో వాళ్ళిద్దరు ఎవరో కాదు, మన ఫ్యామిలీ బండి. మనందరిని ఎంతగానో నవ్విస్తూ మనం వాళ్ళని ఆదరిస్తున్నామని చెప్పేసి ఇంకా బోలెడన్ని రాస్తూ మనల్ని ఇంత నవ్విస్తున్నటువంటి మా అక్క ఇంకా బావ వచ్చారనమాట. సో వాళ్ళిద్దరితో మాట్లాడతాం లేట్ చేయకుండా. హాయ్ బావా. ఓకే, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అనమాట. ఇంతకు ముందే అనమాట మీ సిరీస్ చూస్తూ పక్క బాగా నవ్వేశాను. తలుచుకున్నారా లేదు ఇలా వచ్చేసారు. ఓకే, చాలా బాగున్నారు. చూస్తుంటే కూడా నిజంగానే రియల్ కపుల్ లా ఉన్నారు. కాకపోతే రియల్ కపుల్ అనమాట, రియల్ కపుల్ కాదు. ఇది ముందుగానే మీకు కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్న ఒక చిన్న ఏంటంటే ఈ ఫ్యామిలీ బండి ఒక పిల్లర్ ఎవరు, దీన్ని నడిపిస్తున్నటువంటి పిల్లర్ ఎవరు, మమ్మల్ని ఇంతగా నవ్విస్తున్నటువంటి వెనకాల ఒక ఈ కథ ఏమిటి? ఫ్యామిలీ బండికి నడిపిస్తున్న పిల్లర్ అంటే ఆడియన్స్ అనే చెప్పాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఆదరించకపోతే మేము ఏమీ చేయలేం. రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్, సమ్ స్క్రిప్ట్ నేను ప్రిపేర్ చేసి చేసిన వాళ్ళ సపోర్ట్తోనే ఈరోజు ఫ్యామిలీ బండి ఇంత బాగా రన్ అవుతుంది. ఓకే, మీరు కుమారి గారిని తీసుకోవడానికి కారణం ఏమిటి? కుమారి గారు అల్టిమేట్ యాక్టర్. ఎలా అంటే మీకు ఎలా పరిచయం? మేము ఫన్ బకెట్ చేసేవాళ్ళం, తెలుగు వన్ ఛానల్లో ఫన్ బకెట్ అని. హర్ష అన్వరపు గారు డైరెక్టర్, అక్కడ చేసేవాళ్ళం. అక్కడ కుమారి గారు పరిచయం అయ్యారు. అక్కడ పరిచయం. మీరేంటి మాట్లాడవేంటక్క, బావే మొత్తం మాట్లాడేస్తే. ముందు ఆయన అడుగుతున్నావు కదా, తర్వాత నా దగ్గరికి వస్తావని. డోంట్ మైండ్, అక్క అన్నావు కాబట్టి నేను కూడా సింగులర్ వాడేస్తున్నాను. నువ్వు అదే బెస్ట్, అలానే ఉండాలి. చెప్పక్క, చెప్పు, నువ్వే అడుగు ఏం చెప్పాలో. మరి బావని కలిసినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? తనతో యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే బావని ఫస్ట్ కలిసినప్పుడు ఫీలింగ్ ఏం లేదు, ఎందుకంటే ఆయన నేను సేమ్ ఫన్ బకెట్ చేసేవాళ్ళం. హాయ్ అంటే హాయ్, ఆ పరిచయం ఉంది. అందులో చూసే ఈ ఫ్యామిలీ బండికి ఆల్రెడీ ఆయన ఫ్యామిలీ ఫ్రై, అదే ఫస్ట్ ఫ్యామిలీ ఫ్రై, అది సీజన్ 1 భార్గవి గారితో చేశారు. సెకండ్ సీజన్ కి అడిగారు అనమాట. సెకండ్ సీజన్ అంటే పరిచయం ఉంది కాబట్టి ఇంకా ఆ పరిచయంతో స్టార్ట్ చేసాం. చేసేటప్పుడు యాక్టింగ్ ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే యాక్షన్ దేర్ ఈజ్ ఎ రియాక్షన్ అన్నట్టు.
ఆయన ఇచ్చే అంటే ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్ కి ఆపోజిట్ ఆర్టిస్ట్ బాగా చేస్తే ఇంకెక్కువ యాక్ట్ చేయొచ్చు, ఆ స్కోప్ ఆయన ఇస్తారు. ఓకే, అయితే నిజంగానే సెట్ లో చేసేటప్పుడు ఎవరు ఎక్కువ టేకులు తీసుకుంటారు? అది డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ అన్నమాట. ఒక్కోసారి రాసిన ఆ స్క్రిప్ట్ రాసిన విధానంలో పెద్ద డైలాగ్ ఉందనుకో, ఒక్కోసారి ఎవరికి ఆ రోజు ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కొక్కరికి పెద్ద డైలాగ్ వచ్చింది, ఒక్కోసారి ఆయనకి వచ్చింది, ఒక్కోసారి నాకు వచ్చింది, ఒక్కోసారి మరదలకి వచ్చింది, ఒక్కోసారి పనాతనికి వచ్చింది. అలాగా ఎవరికి అలా ఒక్కో రోజు ఈజీగానే చెప్పేస్తా, ఎప్పుడైనా ఒక్కోసారి అలా టైం బట్టి. దట్టు నేను రాసేదంతా ప్రాస రాస్తా. ప్రాస ఆ సిచ్యువేషన్ కి తగ్గ ప్రాస రాయడం వల్ల ఏమవుతుందంటే ముందు చేసాం కదా ఈ రోజు చేసేయచ్చు అన్నది ఉండదు, ఎప్పటికప్పుడే మారిపోతుంది. కాదు, ఇన్ని మాటలు ఎక్కడి నుంచి బావా? హౌ ఎలా పాసిబుల్ అవుతుంది? సిచ్యువేషన్ బట్టి ఇంకా అంటే చిన్నప్పుడు ఏమన్నా మీరు పుట్టడంతోనే అత్త కడుపులోంచి ఏమన్నా మింగేశారా? అత్త కడుపులోంచి మింగడం కాదు కానీ పుట్టడమే గోదావరి జిల్లా, మాది ఈస్ట్ గోదావరి. ఇంకా అక్కడ ఆబ్వియస్లీ మాది పెద్ద ఉమ్మడి కుటుంబం, చాలా మంది అత్తలు మామయ్యలు ఇలా అందరూ, వాళ్ళ వస నాకు వచ్చినట్టుంది. ఓకే, అంటే ఒక దాంట్లో ఉన్నటువంటి మాటలు కానివ్వండి, పంచులు కానివ్వండి, ఇంకొక దాంట్లో కనిపించవు. సో కొన్ని వందల ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి, అందులో ఒక్క ఎపిసోడ్ వచ్చి 20 minutes వరకు ఉంటుంది. 20 ఉండదు, 10 or 12. అంటే ఇంతకు ముందు దీని గురించి కూడా మాట్లాడాలి, మర్చిపోయాను. కింద పాపము వ్యూవర్స్ రాస్తున్నారు, ఒకసారి హరా గారు చూసుకోండి మమ్మల్ని, 10 నిమిషాలే చేస్తున్నారు మీరు, కొంచెం పెంచొచ్చుగా అన్నారు. కొంచెం అది చూడండి కదా బావా. ఆ క్యూరియాసిటీ ఎప్పటికీ ఉండాలి. నిజం చెప్పాలంటే వాళ్ళు అన్నట్టు నిజంగా లెంత్ పెంచేసాం అనుకోండి, మైట్ వాళ్ళకు కూడా బోర్ కొట్టచ్చు. బేసిక్ గా అది బేసిక్ పాయింట్ కాకపోయినా వాళ్ళ కోసం 20 నిమిషాలు 30 నిమిషాలు చేస్తాం. మన కంటెంట్ యూట్యూబ్ కంటెంట్ అంటే మాకు కొన్ని టైం లిమిట్స్ కానీ 1 డేలో మాకు షూట్ ఫినిష్ అవ్వాలి. బికాజ్ ఓటీటీ ఇట్లాంటి పెద్ద పెద్ద వెబ్ సిరీస్లు అట్లాంటివి అయితే మనకి దానికి తగ్గట్టుగా మనం ఎన్ని రోజులైనా షూట్ చేయొచ్చు. బట్ ఈ కంటెంట్కి ఒక 10 minutes అంటే నాకు 1 day షూట్ పడుతుంది. ఆ 1 dayలో నేను ఫినిష్ చేసాక 10 or 12 అలా. అండ్ కథ రాసేటప్పుడు కూడా ఎంత నీడ్ ఉందో అంతే రాస్తా. నేను ఖచ్చితంగా 12 minutes ఎక్స్టెన్షన్ తీయాలి, లేకపోతే 15 తీయాలి అని కథను పెంచడం అట్లా ఉండదు. దాంట్లో ఎక్కడ దాకా పంచి పడుతుందో, ఎక్కడ దాకా ఎండ్ పడిపోతుందో అక్కడికి ఇచ్చేయడమే. అదేంటంటే ఆడియన్కి దానివల్ల క్లైమాక్స్ అయిన తర్వాత వాళ్ళకి ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది. దానివల్ల నేను అన్వాంటెడ్గా ఏదన్నా యాడ్ చేసేసినా కూడా ఆ ఫీల్ మిస్ అయిపోతారు. సో అది బేసిక్గా ఏంటంటే రాయడంలో అక్కడికి ఫిక్స్ అయ్యింది. అలా 10, 11, 12 అలా ఒక్కొక్కసారి 13, 14 వచ్చినవి కూడా ఉన్నాయి. డిసైడ్ ఆన్ స్క్రిప్ట్ టాపిక్, ఆ రోజు టాపిక్ ఏముంటుందో దాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతాం. అంటే మీరు అనుకుంటారా ఇదే రాయాలి ఈ రోజుకి అని, లేకపోతే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా థాట్స్ వస్తూ ఉంటాయి? ట్రెండ్ పాయింట్ ఏది ఉందో, ఇప్పుడు రీసెంట్ గా ఎలక్షన్స్ అయినాయి అనుకోండి, ఎలక్షన్ పాయింట్ తీసుకుంటాం. పండగ ఏదన్నా అంటే పండగ తీసుకుంటాం. పెట్రోల్ ఉంది పెరిగిందంటే పెట్రోల్. జనరల్ గా ఫ్యామిలీకి ఏమేమి నీడ్స్ ఉంటాయి, ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్, అప్పుడు ట్రెండ్ పాయింట్ ఏది ఉందో దాన్ని తీసుకోవడం వల్ల ఇన్ని ఎపిసోడ్స్ ఆకుండా రన్ అవుతుంది. ఓకే, అయితే ట్రెండ్ అన్నారు కాబట్టి ఇప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. మేబీ ఇది అడగొచ్చో లేదో నాకు తెలీదు, మీరు చెప్తే కరెక్ట్గా ఉంటుందని నా ఇంటెన్షన్. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్లో వచ్చినటువంటి మహేష్ బాబు మూవీ ఉంది కదా, గుంటూరు కారం, అందులో ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది. సో దాన్ని మీరు సమర్థిస్తారా? ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి, చిన్న పిల్లలు కానీ ఎవరికైనా సరే సెట్ కాదు. కుర్చీ తాత ఐడియా ఉందా? సో ఇలాంటిది ఒకవేళ ట్రెండ్ లో ఉంది కదా, మీరు చెయ్యండి అంటే మీరు ఎంకరేజ్ చేస్తారా? ఫ్యామిలీకి కనెక్టింగ్ పాయింట్ కాదు కదా, అది సాంగ్. అందుకే మీరు దీన్ని ఎంకరేజ్ చేస్తారా? ఇలాంటి చాలా మంది సినిమా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంటి పెద్ద డైరెక్టర్ కి ఆయన పెట్టాడు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా అయితే అంత పెద్ద మూవీలో మహేష్ బాబు గారు, తమన్ గారు, త్రివిక్రమ్ గారు ఇంత పెద్ద పెద్ద మంది వ్యక్తులు చేస్తున్నారంటే ఏదో రీజన్ లేకుండా చేయరు. అది తెలియకుండా దాన్ని మనం డిఫైన్ చేయడం, అది పెట్టచ్చా పెట్టకూడదా అన్నది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని నా ఇంటెన్షన్. లైక్ నేను చూసినటువంటి సర్వేలో మేము చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు అసలు దాన్ని పెట్టడానికి కారణం ఏంటనేది మనకు తెలియకుండా మాట్లాడకూడదు. అది మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మనకు.
అది కరెక్ట్. బిఫోర్ సాంగ్ ఏదైనా ఉండొచ్చు, ఆఫ్టర్ సాంగ్ ఏదైనా ఉండొచ్చు, సీన్ ఏదో కనెక్ట్ అయ్యి ఉండదు. ఈజీగా అన్వాంటెడ్ గా అయితే సాంగ్ బెటర్ కదా. సో అలా మనం దాని గురించి జడ్జ్ చేయలేం. నాకు చాలా గట్టిగా చెప్పారనమాట, నువ్వు అలాంటివి చెయ్యకు అని. ఓకే, సో మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? బయట చూస్తే జనాలకి నిజంగా మీరు కప్పుల్ అనే అనుకుంటున్నారు, కానీ ఇది కాదు అన్న విషయం మీరు ఇంటర్వ్యూ ఇచ్చేవారు కూడా ఎవరికి తెలియదు. నిజంగా హస్బెండ్ వైఫే, లవర్స్ కూడా కాదు, హస్బెండ్ వైఫ్ అనుకుంటున్నారు. సో మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? మేము బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అందుకనే చేసేటప్పుడు కూడా ఆ ఫియర్ లేకుండా ఏదన్నా సజెషన్స్ ఉన్నా తీసుకొని ఏ సీన్ అయినా, ఇప్పుడు కొట్టే సీన్ ఉంది అనుకోండి, ఫ్రీగా చేసి అంత అంటే అలా చేయకపోతే ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. అంత అంటే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది నిజం చెప్పాలంటే. ఒక నార్మల్ పర్సన్స్ గా మేము స్టార్ట్ చేసాము. అదేంటంటే ఎపిసోడ్స్ వెళ్ళే కొద్దీ, అంటే నాకు తెలిసి ఫ్రెండ్షిప్ స్టార్ట్ కాకముందు కూడా బాగానే అలాగే చేసేవాళ్ళం బాగా. ఇంకా జర్నీ వెళ్ళే కొద్దీ ఇంకా ఫ్రెండ్స్ అయ్యి ఇంకెక్కువ కొత్త థాట్స్ ఇంకెలా చేయొచ్చు అనేది యాక్టింగ్ చేయటం ఈజీ అయిపోయింది. ఒకసారి చెవులు మూసుకోండి, వినకూడదు ఏది, ఓకేనా? నిజంగా వినిపిస్తుందా? ఇప్పుడు చెప్పాను. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు బావా. చెవులు మూసేసుకుంది కరెక్ట్. గాడి గుడ్డండి ఎవరు చెప్పిందంతా పచ్చబద్దాలు. చెప్పాలి లేదు వింటుంది. విన్నారు? వినిపిస్తుందా? లేదు లేదు మీరు ఇంకా వినపడట్లా. ఎక్స్ప్రెషన్ మార్చకుండా ఆ స్టైల్లో చెప్దాం ట్రై చేసి. మీరు నవ్వుకుంటూనే చెప్పండి, తెలియకూడదు. ఏది ఇంత క్వశ్చన్ ఏంటి మర్చిపోయింది. బాండింగ్ గురించి కదా, అస్సలు భరించలేనండి నేను లొకేషన్ లో. ఎంత కష్టపడి ఎంత ఓపికతో, నిజంగా ఒక్కొక్కసారి ఆవిడ యాక్టింగ్ చేస్తుంటే ఎంత చిరాకు వచ్చేస్తుందో, కానీ అలాగే ఎంత భరించేస్తా. నిజంగా నా ఓపిక్కి నేను ఎప్పుడు నైట్ టైం కూడా నిద్రపోయినప్పుడు నా ఓపిక్కి నేను ఎంత మెచ్చుకుని, మళ్ళీ పొద్దున్నే కళ్ళలో నీళ్ళు వస్తున్నా కూడా తప్పదు కదరా, మన ఫ్రెండ్ కష్టపడి చేయాలి కదా, వదిలేయకూడదని ఎంత ఆనందంగా ఆవిడ యాక్టింగ్ చేస్తాను. అంత మంచి బాండింగ్. అసలు గ్రేట్ గ్రేట్, అసలు నిజంగా మీ గురించి ఇలా చెప్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. నేను రివీల్ చేస్తాను, ఆల్రెడీ మీకు వినిపించే ఉంటది. చాలా బాగా చెప్పారు, విన్నా. ఇప్పుడు మీరు చెప్పండి, నిజం చెప్పండి. ఇప్పుడు నిజం ఆడాలి ఏదో చెప్తే జెన్యూన్ గా చేయాలి. నువ్వు అలా జెన్యూన్ గా పొగిడారుగా మీరు నా గురించి. నేను చాలా బాగా పొగిడాను. మరి అదే చెప్పాను. కొంచెం మనం ఆగదాం, మళ్ళీ అక్కడ మాట్లాడుకుంటున్నారు, తర్వాత స్టార్ట్ చేద్దాం. మాట్లాడుకోండి. నువ్వెంత కష్టపడి డైలీ టైం టు టైం ఎంత బాగా కష్టం లేదు. నిజంగా టైం అంటే టైము. మీరు ఇలా చెప్తుంటే ఇప్పుడు నాకు ఆ సీరియస్నెస్ కనిపించట్లా. ఇందాక చెప్తుంటే ఇంకా సీరియస్ గా చెప్తారు. కుమారి గారు సెట్ లోకి వచ్చారంటే కరెక్ట్ గా మనం 8:30కి రమ్మంటే 8:30కి ఖచ్చితంగా ఒక బిఫోర్ 5 minutes ముందే వస్తారు, మేకప్ చేసుకుంటారు, స్క్రిప్ట్ వింటారు, ఆ డైలాగ్ని ఎట్లా పెర్ఫామ్ చేయాలి. బిఫోర్ ఎపిసోడ్ ఆవిడకి మైండ్లో ఎప్పుడు ఉండదు అసలు, ఎందుకంటే ఇప్పుడు పట్టించుకోరు కాబట్టి. ఈ ఎపిసోడ్కి ఏం చేయాలి, ఈ ఎపిసోడ్లో నేను ఎలా పెర్ఫామ్ చేయాలి, ఈ డైలాగ్కి ఆయనతో మనం ఒక మాట అనిపించుకోకుండా ఎట్లా చేయాలి, ఈ మోటివేషన్తో ఉంటుంది. ప్రతిరోజు ఆవిడ ప్రతి ఎపిసోడ్కి ఆవిడ అదే మోటివేషన్తో ఉంటుంది కాబట్టి 176, 178 ఈసారి నుంచి మేము మేకింగ్ కూడా తీసి ఇలాగా ఎవరైనా అడిగినప్పుడు ఇక్కడ మేకింగ్, అప్పుడు ఇది కామెడీ చూడా అరవై చూడా మేకింగ్ వేస్తారు. అప్పుడు మీకు నిజం అబద్ధం కూడా అర్థమైపోద్ది. ఇక్కడ మేకింగ్ నిజంగా మంచి యాక్టర్. ఎస్, మేము చూస్తున్నాం కదా, మీ బాయ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నిజమే, ఇదైతే ఎందుకంటే నా ఫేస్ చూడకుండా వాయిస్ గుర్తుపట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా చాలా చాలా. అయితే ఇప్పుడు ఇంకొకటి, నాకు ఈ కామెంట్ విన్నప్పుడు ఎంత ఫన్నీ అనిపించిందంటే, మీరు రీసెంట్ గా దయ్యం చేశారు కదా హర్రర్ గురించి. సో అందులో ఒక కామెంట్ రాశారనమాట, అక్కని చూసి బావకి నిజంగా ఆ థాట్ వచ్చిందా, లేకపోతే ఇది ఆయన తోట, ఆమె సెట్ లో ఇలాంటి పనులు చేసి అందరిని నిజంగానే దెయ్యంలా పట్టి పీడిస్తూ ఉంటారా అనే ఒక కామెంట్ చదివాను అనమాట. నాకు చాలా నవ్వొచ్చింది. నిజం చెప్పండి. ఇప్పుడు బేసిక్ గా అయితే కనుక ఆవిడ చూసారు కదా, ఇప్పుడు కూడా అలానే ఉంటారు. బ్లాక్ డ్రెస్ అవి ఫీచర్స్ ఉంటాయండి. ఓకే, ఆ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి నాకు అలా అనిపించినట్టు. సెట్ లో ఇవిడ కూడా ఆ గెటప్ వేసిన తర్వాత ఇవి చేసిన పెర్ఫార్మెన్స్ పక్కన పెడితే, ట్యాంక్ పైన ఒక సీన్ చేస్తున్నాం, ఇవి సరదాగా చేసుకుంటుంది. నించుగా రోడ్డు మీద వెళ్ళే పబ్లిక్ ని నిజంగా నల్లబట్టలు వేసి పై నుంచి హైట్ లో కొంచెం ఎడ్జ్ లో నుంచి వాళ్ళని చూసి పిలిచి
ఇక్కడికి వెళ్తే వాళ్ళం పిల్లలు పారిపోయేవారు. అదే మీ మేనేజర్ గారు ఎవరు వచ్చారు, అదిగో ఆయనే. ఇక్కడే ఉన్నారు కదా. అయితే అది ఇంకా ఆవిడకి అది బాగా ఇష్టం. ఒకసారి అన్నది, ఏమన్నా ఇప్పుడు మనం రెగ్యులర్ చేస్తున్నాం కదా, ఒకసారి దెయ్యం కాన్సెప్ట్ లాంటిది ఇలా చేద్దాం, నాకు దెయ్యం పట్టినట్టు అట్లా ఎట్లా అని చెప్పారు. ఓకేమో బాగుంది అని చెప్పేసి ఇంకా థాట్ తీసుకుని ఇంకెలాగా ఆవిడ ఒరిజినల్గా ఉంది కాబట్టి చేయగలరనే నమ్మకంతో నేను అది యాక్టింగ్ ఏంటండి అంత స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు. నాకు ఇష్టం, అంటే నాకు నేను నిజంగానే ఇష్టం. నాకు దెయ్యం క్యారెక్టర్ చేయటం అంటే చాలా ఇష్టం. అయితే చాలా ఇష్టం. మీకు ఇష్టం నిజం. మీరు ఎప్పుడన్నా దయ్యాన్ని చూసారా? అది చూడలేదండి, ఒకసారి కనబడితే మాట్లాడదామని నాకు కూడా. దెయ్యాలు చూడడం కదా, ఆవిడ ఎప్పుడు దెయ్యాల సినిమాలో చెప్తారు. అంటే నాకు నిజంగానే హారర్ సినిమాలు అంటే ఇష్టం. నిజంగానే ఒకవేళ కనబడితే కాన్వర్సేషన్ చేయాలని ఉంటది, కానీ ఎప్పుడు కనపడలేదు. అద్దంలో చూసుకో. అంటే డిఫరెంట్, ఒకవేళ క్వశ్చన్ చేస్తే డిఫరెంట్ ఆన్సర్స్ రావాలి కదా, రావట్లే అద్దం నుంచి. ఈ వదిలేసి ఇద్దరు కొట్టుకునేలానే ఉన్నారు ఇక్కడే. పలు రకాలు. ఓకే, ఇది ఇంకో రకం అంటారా? మాట్లాడి పాపం వాటికి కూడా ఎన్నో బాధలు ఉంటాయి, అవి కూడా ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటే కదా. అందరూ భయపడి పారిపోతే ఎలా చూడండి, ఎవరైనా చూడంగానే దేయమంటే భయం అని పారిపోతారు. ఈవిడ ఇట్లా మాట్లాడడం వల్లే ఒక దాంట్లో నాకు చిన్నప్పటి నుంచి చాలా కోరికలు ఉన్నాయని చెప్పి ఆ కోరికలు కూడా ఆవిడే చెప్పారు. ఏంటి విచిత్రమైన కోరికలు? నాకు చిన్నప్పుడు పామును పెంచుకోవాలని, పామును పెంచుకోవాలని ఉండే, దొరకలేదంట. అందరూ కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటారు కదండి, కుక్కల్ని పిల్లల్ని. జనరల్ గా ఆవిడకున్నే ఐడియాస్ అనుకుంటాను అదొకటి. నెక్స్ట్ చేతబడి నేర్చుకుందాం అనుకున్నాను స్కూల్ టైంలో, ఎవరు నేర్పలేదు. చాలా డేంజర్, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి అంటే కాటికా అవుదాం అనుకున్నాను, ఎవరు నన్ను పెట్టుకోలేదు. ఆఖరికి పోస్ట్ మార్టం చేసి పార్ట్స్ తో ఆడుకోవాలని ఇట్లా ఒక సైకోకి సంబంధించిన లక్షణాలన్నీ ఆవిడ ఉండబట్టి ఆవిడ క్యారెక్టర్ని అంత బాగా ప్లే చేయగలిగారు. నిజంగానే మీకు అవన్నీ ఉన్నాయా? నిజమేనండి, అవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి కదా. మేము తమ్మునే వేసేసుకుంటాం. అయితే ఇదే సైకో రాజకుమారి గారు, రాజకుమార్ లాంటి చేతబడి విత్ కాటికాపురం, రాజకుమార్ లాంటి ముఖము, రాజకుమార్ లాంటి ఫేస్, క్యూట్ క్యూట్ గా ఉంది. మీకేంటండి ఇలాంటి ఆలోచనలు? అంతే కదా, డోంట్ జడ్జ్ బై బుక్ విత్ ఇట్స్ కవర్ ఏదో ఉంటది కదా, ఏంటది బై ఇట్స్ కవర్ నమ్మకండి, కపాలంలో ఉంది. ఓకే, సో ఇప్పుడు మీ గురించి మిమ్మల్ని అడగడము అది రొటీన్. సో మీ గురించి అక్క చెప్తారు, అక్క గురించి మీరు చెప్పాలి. బేసిక్గా చెప్పాలంటే ఎవరి గురించి ఆడితే నిజాలు చెప్తాను, అన్ని అబద్ధాలు. నా గురించి ఏమడిగినా ఆవిడ అబద్ధం చెప్తుంది. నిజాలు చెప్తా, నిజం చెప్తారు, నిజాలే చెప్తా. నువ్వు నిజాలు చెప్పినా కూడా నిజాలు చెప్పిన ప్రమాదమే, అబద్ధాలు చెప్పిన ప్రమాదమే. రెడీ అడగండి, ఐఎమ్ ఎక్సైటెడ్. ఓకే, ఎక్కువగా బాగా కోపం వచ్చినప్పుడు బావ ఏం చేస్తాడు? తిట్టేస్తాడు, టెన్షన్ అయిపోతాడు, ఎలా? అదే ఎక్స్ప్రెషన్ అదే కావాలి మాకు. అదే ఏం చేస్తున్నారు? చదవరా, స్క్రిప్ట్ చదవరా మీరు? ఏం చేస్తున్నారు ఖాళీగా? ఎంతసేపు ఆ ఫోన్ లేనా? చదువుకోవటం, స్క్రిప్ట్ చదువుకొని ఖాళీ ఉంటే స్క్రిప్ట్ చదువు ఏం ఉండవా? ముందు రోజు స్క్రిప్ట్ పంపిస్తా, ఏం చేస్తున్నారు మీరు అంటారు. అక్కడ పేరు చూడండి. నిజమే, అది నిజంగా అలానే అరుస్తారా? ఇంకోటి మర్చిపోయాను, డైలాగ్ తప్పుతాను. ఏంటా డైలాగు? ప్రాసేది ఎందుకు వచ్చారో కూడా అర్థం కాదు, ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. కష్టపడి రాస్తున్నాను, మీరేం చేస్తున్నారు? కష్టపడి రాస్తున్నా 2-3 రోజులు, నొప్పి వస్తుంది రాసి మీరేం చేస్తున్నారు? ప్రాక్టీస్ చేయడానికి. నువ్వు కొంచెం పోపులో అన్ని కొద్దిగా ఎక్స్ట్రా వేస్తున్నారు, చూసుకుని మాట్లాడరా. ఇంటర్వ్యూ ఇది. అరే నిజం చెప్తున్నాను, ఏ లైవ్ షోలోనే కూర్చుంటే ఇక అక్కడ ఫినిష్. నెక్స్ట్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? నన్ను కుమ్ము అంటారు. అమ్మ అని ఎక్కువ సార్లు రాజకుమారి కుమారి కదా, కుమ్ము అని ఆయన ఆ పేరు పెట్టారు. ఇంకా అందరూ అదే పేరుతో కుమ్ము అని పిలుస్తారు. అమ్మ ఇప్పుడు ఎలా మిమ్మల్ని పిలుస్తున్నారు అలాగే, నన్నే కాదు ఆ వర్డ్ ఆయన అందరిని, ఆడపిల్లలందరినీ రెస్పెక్ట్ గా అలాగే పిలుస్తారు. వీక్నెస్ పాయింట్ ఏంటి? వీక్నెస్ ఆయన
అది వీక్నెస్ భయం దెయ్యాలంటే అరే అది వీక్నెస్, దెయ్యాలంటే భయం. వీక్ పాయింట్ అడిగారు, నిజాలు చెప్పమన్నారు. భయం. ఓకే ఓకే, ఎడిట్లో తీసేస్తారా? పోనీ పాపం ఇబ్బంది అంటే ఇలా చెప్తే అదే తమిళ. రండి నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. అంటే భయం అంటున్నారు కదా, ఏ రోజన్నా మీరు సెట్ లో వెళ్ళినప్పుడు నైట్స్ లేట్ అయినప్పుడు ఒకటే దగ్గర స్టే చేస్తారుగా, అప్పుడు లేచి భయపడడం లాంటివి ఏమైనా చేశారా? అలాంటి లేవు కానీ మేము జనరల్ గా లేవు కానీ అన్నారంటే అక్కడ ఏదో రాసేసుకోవచ్చు. అందుకే నేను ఆపా. అంటే చెప్పేసా మా షూట్ ఒక్కరోజే కదా, మా షూట్ మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ అయిపోద్ది ఎప్పుడు, అంతే. మేము ఆ స్కెడ్యూల్ ఫాలో అవుతాం. ఎందుకంటే నేను నైట్ షూట్లు పోయింది. మీరెందుకు సార్ ఎందుకు నైట్ షూట్స్ ఎలాంటి సిచ్యువేషన్ అంటే, దెయ్యం సినిమా చూస్తే ఎప్పుడైనా మేము టీం అందరం సినిమాకి వెళ్ళినప్పుడు దెయ్యం సినిమా చూసేటప్పుడు భయపడతారు. జనరల్ గా దెయ్యాల సినిమాలు చేసేదే భయపడ్డాను కదా. మరి వీళ్ళంటే ఆల్రెడీ ఆవిడ పరిచయం కాబట్టి పెద్ద పట్టించుకురా అట్ల గురించి. మాకు పెద్ద పరిచయం లేవు కాబట్టి అబ్వియస్లీ భయం వేస్తుంది. ఓకే, ఏ ఫుడ్ అంటే ఇష్టం? నాన్ వెజ్. నాన్ వెజ్ ఏదైనా వండడం వచ్చా? ఆయనకి అప్పుడప్పుడు అనుకుంటా, ఎక్కువ వంట మీద, ఎందుకంటే ప్రొఫెషనే ఎక్కువ ఇంట్రెస్ట్. ఆ కుకింగ్ ఆ సెక్షన్ అంతా ఎప్పుడన్నా ఒకసారి, ఎప్పుడు విన్నా కూడా లేదు. ఎప్పుడో ఒకసారి వండినట్టు చెప్పారు కానీ. లాక్డౌన్ లో ఉండే నాన్ వెజ్ అంటే పిచ్చి బాగా, రోజు నాన్ వెజ్ పెట్టినా రోజు తింటారు. ఓకే, ఎక్కడి వరకు చదివారు? ఎక్కడి వరకు చదువుకున్నారు? ఆయన చెప్పొచ్చా మరి? చెప్పనా? పర్లేదా? చెప్పేనా? 10th. వావ్, సూపర్ 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 సూపర్, నిజంగా సూపర్. ఇదైతే అసలు 10th చదివి ఇంత, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ బాగా. చదువుతో సంబంధం లేదు, చాలా 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 అసలు టాలెంట్, అది కాన్సంట్రేషన్, ఇంకా చేయాలని పట్టుదల. ఓకే, ఏ స్కూల్? అదే గవర్నమెంట్ హై స్కూల్, జిల్లా పరిషత్. మీదే కాదా? కాదా? మీ ఊర్లో అది కాకి ఇది మీరు అడిగిన బాండ్ పేపర్ కూడా మార్చేసి బ్యాచ్ అండి ఇది. వాళ్ళది ఊరు తెలుసు కాబట్టి ఆ ఊర్లో పైగా ఆ జనరేషన్ నాకు మీరు అడిగిన నాకు డౌట్ వచ్చింది. నేను ఎప్పుడు చెప్పలేదు కానీ అనాలిసిస్ చేశారు. నిజం అంటే నిజం కాదు. స్కూల్స్ లో ఉంటాయి కదా, ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల. లేదు, నేను హై స్కూల్ రాయల్ స్కూల్ అని చెప్పేసి స్కూల్లోనే చదివా. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని అంతగాని చెప్పారుగా, మీరు చెప్పాలి. కుమారి గారు వంట బాగా చేస్తారా? చెప్పకూడదు. అయితే నచ్చిన, తను వండినటువంటి కూర ఏదన్నా చెప్పండి, పేరు. అబ్వియస్ చాలా అంటే ఆవిడ ఒక్కొక్కసారి చేసి తెచ్చేవారు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా చాలా బాగుంటారు. అవునా? బేసిక్గా నేను బీట్రూట్ తిన్నాను, ఒకసారి ఆవిడ ఫ్రై చేసి తెచ్చారు, అది తింటే భలే అనిపించింది, చాలా బాగుంటారు. ఓకే, మంచిగా వండుతారు. అయితే అన్నం ఎలా వండాలి చెప్పండి. నువ్వు ఒక అరగంట ప్రాసెస్ చెప్పు అప్పుడు ఇంకెప్పుడు ఇలాంటి క్వశ్చన్ బేసిక్ కదా అన్నం ఎలా వండాలి అని చెప్పండి. అక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు. ఆవిడ అన్నం ఎలా వండుతారనే క్వశ్చన్ అడిగినందుకు నువ్వేం చేస్తావంటే, ఆ రైతు పంట మొదలెట్టింది కాకపోతే ఎలా వండుతారు ఆడపిల్లలు. కొంతమందికి చాయ్ ఎలా కాయాలో తెలీదు, రైస్ పెట్టాలంటే అసలు ఎన్ని గ్లాసులు వేస్తే ఎంత మందికి సరిపోతావు అది కూడా తెలియదు కదా. అందుకే నాకు కుకింగ్ కూడా చాలా ఇష్టం. ఓకే, ఎంజాయ్ చేస్తాను. ఎవరినైనా తినడం రెండు ఇష్టమే. అవునా? సో వీక్నెస్ పాయింట్ మీరు చెప్పండి కుమారి గారి. మరి వీక్నెస్ పాయింట్ ఏం లేదండి, అన్ని రకాలుగాను సాధించుకుంటారు ఆవిడ. మమ్మల్ని అన్ని రకాలుగా ప్రతి మనిషికి ఇప్పుడు దెయ్యం అంటే భయం, కనిపెత్తలేదు. దెయ్యం అంటే భయం మీకు, నాకు ఏదో ఒకటి ఉంటది కదా, అలాగే మీకు చెప్పండి.
వీక్ పాయింట్ అంటే అంత అంటే బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నప్పుడు ఈమెని ఇలా మాట్లాడినా, లేదా ఈ ఫ్రూట్ తెచ్చిచ్చినా, లేదా ఈ కుకింగ్ చేసి తీసుకొచ్చిచ్చినా కూల్ అవుతారు. ఒకటి అనుకుని డిసైడ్ అయిందంటే దాని మీద గట్టి క్లాస్ పడుతుంది మనకి. కానీ అది తప్పు రైట్ అన్నది మనకు అనవసరం, ఇంకా ఆవిడకి అనవసరం. క్లాస్ పడుతుంది ముందు, ఆ తర్వాత ఎప్పుడు నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నట్టున్నాయి కదా ఎవరు నువ్వు తిప్పినప్పుడు. అవునవును, మీరు ఏడ్చారు. ఆ తర్వాత మళ్ళీ నేను కర్చీఫ్ తెచ్చి ఇచ్చాను, అందరు సెట్ లో అందరూ. అలా ఎప్పుడైనా అంతే. ఆ కోపం వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఒక్కొక్కసారి స్క్రిప్ట్ చేసేటప్పుడు ఆ సీన్ ఏదైనా రాలేదనుకోండి, నేను కొంచెం అలా కాదు అలా అన్నప్పుడు హర్ట్ అవుతుంది పాపం. హర్ట్ అయినప్పుడు ఇట్లా కాదు ఇది అని చెప్పేసి వెంటనే బతిమలాడాలా? అబ్బో బొచ్చుడండి. బేసిక్గా నేను నాన్ వెజ్ అది తినబట్టి ఇంత బలంగా ఉన్నాను కాబట్టి వీళ్ళతో నేను వేగగలుగుతున్నాను కాదు. లేదంటే నేను తిన నాన్ వెజ్లో నేనే ఎప్పుడు ఎగిపోయాను. ఓకే, మీ టీంలో ఉన్న ఇంకో మెంబర్ మిస్ అవుతున్నారు కదా? అదే రావాలి, తనకి కొంచెం చిన్న హెల్త్ రాలేకపోయింది బాబు. తన గురించి చెప్పండి. సౌజన్య. సౌజన్య ఏం చెప్పాలంటే తను వెరీ డెడికేటెడ్. ఇలానే అల్లరి చేస్తూ ఉంటారా సైలెంట్ గా? అవునా? చేసేదే అది. ఒకవేళ ఏది కుదరకపోతే ఇంకో టైప్ సైకోయిజం ఏమన్నా ఉందని ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు అందరూ జనరల్ గా చేస్తారండి, సరదాగా ఇలా మాట్లాడతారు, అలా మాట్లాడతారు, ఏదో బోర్ కొడుతుంది ఇలా కాదని చెప్పేసి ఇంకో రకంగా ఏదైనా ట్రై చేసి ముందర నన్ను టార్గెట్ చేయాలి. అది మెయిన్ కాన్సెప్ట్. మిమ్మల్నే ఏదైనా మిమ్మల్ని. సో అంటే మిమ్మల్ని బాబా అని పిలుస్తూ ఉంటారు కదా, రియల్ లైఫ్ లో కూడా అలానే పిలుస్తారా? లేదండి, తను మాకు ఇలాగ ఫన్ బకెట్లోనే పరిచయం. బాగా కాదు, మామూలుగా శ్రీను అని పిలుస్తుంది. శ్రీను గారు అని చెప్పేసి పిలుస్తుంది. అది ఒకసారి చర్చా అంటది, దాని ఇష్టం, ఇంకా తన ఇష్టం. మీ ముద్దు పేరేంటి? నా ముద్దు పేరు ఏంటమ్మా? సీనే కదా. ముద్దు పేరు అది స్క్రీన్ నేమ్ గానీ బయట పిలిచేది ముద్దు పేర్లు పెట్టి పిలవడాలు ఇవన్నీ జనరల్ గా ఉండే అమ్మాయిలు చేసే పనులు. మిమ్మల్ని అంటున్నారు అక్క, మిమ్మల్ని. నేను అన్ని స్పోర్టివ్ గా తీసుకుంటాను. వాళ్ళు ఏవేసినా వాళ్ళు ఏవేసినా నా మీద దాన్ని ఎనర్జీగా మలుచుకుంటా. అదే ఒక సామెత ఉంటది కదా, రాళ్ళు వేస్తే ఆ రాళ్ళు పట్టుకొని ఇల్లు కట్టుకొని, అలా ఏవేసినా దాంతో ఎనర్జీ పెంచుకుంటా. ఓకే, మీ గురించి కొన్ని కామెంట్స్ వచ్చాయి ఇన్స్టాలో, మీ యూట్యూబ్ లో, అవి చదువుతాను. సిరీస్ లో హీరోయిన్ నేమ్ చెప్పండి, అలానే తన ఐడి కూడా చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు. పాపం కూడా చెప్పొచ్చు కదా కుమారి. ఏంటిది నేమ్? మీ నేమ్ కావాలంట. సిరీస్ లో ఉన్నటువంటి హీరోయిన్ మీరే, రియల్ నేమ్ అండ్ ఐడి కావాలంట వాళ్ళకి. సేమ్ నేమే సిరీస్ లోనూ బయట సేమ్ నేమే రాజకుమారి. సిరీస్ లో కొన్ని సిరీస్ లో ఏంటంటే నేమ్స్ మారుస్తారు కదా, ఆ నేమ్ క్యారెక్టర్ ప్రకారం పెడతారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మేము చేసే దీంట్లో వాళ్ళకి తెలియాలంటే రియల్ నేమే పెట్టేయచ్చు. రియల్ నేమ్ పెట్టేస్తే వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్ వీళ్ళు కూడా కనెక్టివ్గా ఉంటారు, క్యారెక్టర్లో కనెక్టివ్ అయిపోతారు, ఆడియన్స్కి పేరు తెలుస్తుంది, వాళ్ళు కనెక్ట్ అవుతారు. అలాగా ఎవరిది వాళ్ళకి రియల్ నేమ్సే పెట్టాం మనం మ్యాక్స్ అందరికి. సౌజన్య గారి పేరు సౌజన్య, రాజకుమారి గారి పేరు రాజకుమారి. సౌజన్య అంటే సౌజన్య గారి గురించి ఎవరు రాశారు? సౌజన్యకి పెళ్ళైందా అండి ప్లీజ్ చెప్పండి. మ్యారీడ్ అండి, ఇలా ఆశ పెట్టుకోవద్దు. అవును, బర్త్డే రోజు కూడా పెట్టారు కదా. ఐడి అడిగారు, నీ ఐడి రాజకుమారి అని చూసారా, చెప్పేసి దానికి అంత బాధ ఎందుకు మీరు? ఇంకొకటి, హెల్మెట్ ఫుల్ ఫామ్ కాకుండా, నైటీ ఫుల్ ఫామ్ కాకుండా లుంగి గురించి చెప్పొచ్చు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో తప్పకుండా యాక్చువల్ గా నైటీ కౌంటర్ గా లుంగి వేసేద్దాం అనుకున్నాం. ఎప్పుడు ఆడవాళ్ళ గురించేనా, మగవాళ్ళ గురించి కూడా పట్టించుకోండి అన్నయ్య అని అడుగుతున్నారు పాపం మిమ్మల్ని. తప్పకుండా ఈసారి తమ్ముడు ఈసారి తప్పకుండా పట్టించుకుంటారు. ఆ లుంగి గురించి వివరించి బాగా రీసెర్చ్ చేసి అబ్జర్వేషన్ ని అనాలిసిస్ చేసి మీకు వివరిస్తారు. అడిగింది నన్ను లుంగి మీద మనం ఒక ఉద్యమం చేద్దాం. అడిగింది మిమ్మల్ని అయినా డిస్కస్ చేసే తర్వాత నా అర్థమే కదా. రైటింగ్ లో మా హ్యాండ్ కూడా ఉంటది కాబట్టి నేను కూడా ఇస్తున్నా ఆన్సర్. లింగి కాన్సెప్ట్ రాస్తే నిన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయాలి. సరే అయితే ఓకే, తప్పు తప్పు చెప్తావు. నైట్ కాన్సెప్ట్ ఉంది కదా, అది గుర్తుందా? కొంచెం అన్న డైలాగ్ డైలాగ్ ఏంద్రా వచ్చి
నైటీ అంటే ఏమనుకున్నావు వంట చేసినప్పుడు చేతులు అది అది ఒక మంచి డైలాగ్ అండి. ఇప్పుడు దాన్ని గుర్తు లేకుండా చెప్పి పాడు చేయను. చాలా మంచి ఫ్లో అది, చాలా మంచి ఫ్లో నిజంగా. అసలు అవును గుర్తులేదు నిజంగానే. కావాలంటే టైం ఇస్తే చూసుకొని మళ్ళీ చెప్తా గానీ పాడు చేయను. చాలా మంచి డైలాగ్ అది. ఒక ఫ్లో ఉంటుంది దానికి. అది రాసేటప్పుడు కూడా మేము రీసెర్చ్ చేసాం. అంటే జనరల్ గా లేడీస్ నైటీని దేనికి యూజ్ చేస్తారు అని ఒక 2-3 హౌస్ వైఫ్ని అడిగి కొంతమంది చాలా ఘోరమైన విషయాలు చెప్పారు. అవి రాత్రి ఇక్కడ ఘోరంగా మా పిల్లలు ముక్కులు దుడుతాయి కూడా వాడతారు. అందులో అన్ని కొన్ని బెస్ట్ ఏమేమి ఉన్నాయో చూసి ఆ గిన్నెలు తొడడానికనో కంచాలు తొడడానికనో లేకపోతే వంటింట్లో మసిగొడ్ల దాదంతా కనుక్కొని దాన్ని ఒక ప్రాస రూపంలో రాసి మంచిగా అది మేము ఇంత బాగా యూజ్ చేస్తున్నాం అని ఎవరితో చెప్పించాం. ఓకే, సో ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం మీతోటి. ఎక్కడ ఇక్కడ అయితే మీరు రాసినటువంటి సిరీస్ థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, వాటిలోంచి మేము కొన్ని పేర్లు తీసాం. అక్కకి ఒక 3, మీకు 3. సో నేను మీకు చెప్తాను, దాన్ని మీరు యాక్షన్ చేసి చూపించాలి, అక్క కరెక్ట్ గా చెప్పాలి. అంటే మీరు ఎంతగా లీనమయ్యారో మీ సిరీస్ లో మేము తెలుసుకోవాలి. ప్లేసెస్ చేంజ్. ఓకే, ఎక్కడ అక్కడ ఏంటంటే కొద్దిగా గట్టిగా చెప్పండి. ఓకే రెడీ. నాకు తెలుసా అయితే ఓకే. పెళ్ళైన కొత్తలోనా వైఫ్ మీరు సైలెంట్ గా ఉండకూడదు బాబా, ఏదో ఒకటి మాట్లాడాలి. ఏంటమ్మా ఇది ఒకసారి తెలుగు ఇంగ్లీష్ హిందీ తనకు చెప్తా. ఇది తెలుగు, ఇది ఇంగ్లీష్, ఇది హిందీ. ఓకే, తెలుగు ఇంగ్లీష్ హిందీ. ఓకే, వైఫ్ భార్య. వైఫ్ తర్వాత వాడు చెప్తున్నావు. ఇప్పుడు భార్య తర్వాత చెప్పాలా? కటింగ్ అయిపోయింది ఇంకా. పర్యాయ పదాలు ఏంటి భార్యకి తెలుగులో? పర్యాయ పదాలు అనడానికి వచ్చింది తెప్పలా. పర్యాయ పదాలు అంటలా, పెళ్ళం అనాలి కదా. పెళ్ళం ప్యాంపరింగ్, అది ఇంకొకటి పెట్టి నాకే తెలియదు. ఇదిగో నేను ఓడిపోవాలని లేదు లేదు. పెళ్ళి మ్యారేజ్ కాదు అసలు వద్దా? మ్యారేజా? ఈ పెళ్ళొద్దురా బాబా, పెళ్ళొద్దురా. అదే మంచిగా చెప్పండి. పెళ్ళెందుకురా బాబు? అది ఉండు ఇన్ని టైటిల్స్ కదా. పెళ్ళెందుకురా బాబు? పెళ్ళొద్దురా సోదరు. పెళ్ళి ఎందుకు ఎదవాన? ఆ టైటిల్ కూడా ఉందా? పెళ్ళి ఎందుకురా నాయన అలాంటివి పెట్టలేదే మనం. పెళ్ళి ఎందుకు ఓకే, అది చిన్నది రావాలే. కాయ ఫ్రూట్. టైమ్ ఆఫ్. మామ పెళ్ళెందుకురా? మామకి దీనికి సంబంధం అంటే మా వచ్చింది స్టార్టింగ్ లెటర్ అని. మ్యాంగో చెప్తారు కదా, మ్యాంగో ఇది మీరు చెప్తారేమో ఫ్రూట్స్. సరే యాక్చేస్తలేదు. మళ్ళీ పెళ్ళి. కొద్ది స్లోగా ఏంటి ఉఫ్ ఏదో అన్నావు. బర్త్డే, పెళ్ళం పుట్టినరోజా? పెళ్లి రోజు ఎప్పుడా? అమ్మా అవార్డు ఎక్కడ చూడండి. ఎంత కష్టపడి యాక్టింగ్ చేస్తే ఇంత బాగా కనిపెట్టి చెప్పడం అన్నది.
నీకు ఉంటుంది ఇప్పుడు కూర్చో. ఓకే ఇది మర్చిపోకండి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఇంగ్లీష్ పదం. మందు, డ్రింక్, పార్టీ. నేను, పిల్లలు, చెల్లి, వైఫ్ అండ్ హస్బెండ్, పార్టీ. పార్టీ ఎప్పుడా? పార్టీ లేదా పుష్ప? పార్టీ ఎప్పుడు? నేను, వీళ్ళెవరు కాకుండా మన ఇద్దరమే. నేను, ఇంకొకరు ఎవరు? నా ఫ్రెండ్, ఫ్రెండ్స్, స్నేహితులు, మమత, మమత, లిఖిత. గ్రూపా? ఫ్రెండ్స్ గ్రూప్ ఇంగ్లీష్లో పార్టీ, ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ పార్టీ. ఆ పార్టీ మీద చేసింది ఏంటి? కిట్టి పార్టీ. కిట్టి పార్టీయా? కిట్టి అంటే బ్యాగ్ సంబంధం ఏంటి? Oh my God. మెంటల్ మొగుడా? టార్చర్ మొగుడు, టార్చర్ పెళ్ళం, మెంటల్ మొగుడు, మెంటల్. చిప్పు చితికింది. చిప్పు చితికింది. ఓకే. తిట్లు, తిట్లు, తిట్లు. తిట్లనా? ఏమంటారు తిట్లనా? సచ్చినోడా, సచ్చినోడా నీ అమ్మ కడుపు మాడ. మాటల తిట్లని. రాకెట్, రాకెట్, రాకెట్ ఎపిసోడ్ పేరా? అరే ఇంకేదన్నా క్లూ ఇవ్వండి. రాకెట్ వేస్తారు. తిట్లు, తిట్ల రాకెట్టా? బావా, మరదలు, మొగుడు పెళ్ళం, మొగుడు పెళ్ళం మధ్యలో రాకెట్ చేయలేదు. తిట్లు. అక్కడ ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది. మీకు సరిగ్గా చెప్పడం రావట్లేదు. ఆల్రెడీ వచ్చింది. అది ఏంటో చెప్తే ఇదా అంట. రాకెట్, తిట్ల రాకెట్, మొగుడు రాకెట్, పెళ్ళం రాకెట్. అయిపోయింది, చెప్పేది. రాకెట్. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటి? టైటిల్ పేరు కదమ్మా చెప్పాలి. మనం రాకెట్ అని ఇప్పుడు పెట్టాం. అసలు ఆ తిట్లు ఏంటరా బాబు అని ఫుల్ వైరల్ ఆ రీల్. అది రీల్ కట్ చేసి పెడితే నేను అది చెప్పాల్సింది. అది చెప్పండి కష్టం. కుష్టి రోగం వచ్చి మొత్తానికి నేను ఒకటి చెప్పు, నువ్వు ఒకటి చెప్పు. అంతే. సో మొత్తానికి గేమ్ మంచిగా ఆడి మా అక్కే గెలిచింది, బాగా ఓడిపోయారు. ఒకటే చెప్పింది, తను ఒకటి చెప్పింది, నేను ఒకటి చెప్పాను. కానీ మీరు చాలా టైం తర్వాత చెప్పారు. కరెక్ట్ గా గెస్ చేయలేదా? ఒకటి నీకు విషయం చెప్పనా, నువ్వు అమ్మాయికి టైం ఎక్కువ ఇచ్చావు. సెకండ్, మిల్లీ సెకండ్ తో గెలిచారా లేదా? ఒప్పుకోలేరులేండి. నేను గెలిచానంటే ఆయన ఒప్పుకోలేరు. సరే పోన్లేండి, అది మీరే తీసుకోండి. పోనీ సరే, అది ఏదైనా ఇస్తే బట్టి అంత. మీరు అసలు ఏదైనా చెప్పాలంటే యాక్టింగ్ సరిగ్గా చేయలా. నేనా? చెప్పటం అంత కరెక్ట్ గా చెప్పలా. ఒక్క క్షణం వదిలినా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉన్నారు. అదే ఇష్టం, కొట్టుకోవటమే ఇష్టం. సప్పసప్పగా బాగా కలిసి మాట్లాడుకుంటే నచ్చదు, కొట్టుకుంటేనే నచ్చింది. మేము మంచిగా వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి బాగా తినేసి వస్తాం కడుపు నుండి. అది అరగటానికి ఏం చేస్తుంటే కొట్టుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు నాకు అండ్ చూసే మా వ్యూయర్స్ కూడా. మీరు నిజంగానే మా చేత ఇప్పించారు. అది చాలా బాగా, అంటే ఒక డిఫరెంట్ థీమ్ తీసుకొచ్చారు ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ. అంటే అయిపోయిందా అప్పుడే అనిపించింది. ఇంకోసేపు ఇలాంటి ఇంకేమైనా చేపిస్తే బాగుంది కదా అనిపిస్తుంది. అయితే నెక్స్ట్ టైం తప్పకుండా మళ్ళీ ఇలాంటి ఒక మంచి గేమ్ తీసుకొచ్చి మిమ్మల్ని మళ్ళీ పిలిచి వ్యూయర్స్ అందరికీ నేను మళ్ళీ మీతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తాను. బట్ మీకైతే హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. అలాగే ఆదాన్ ఛానల్ ఆడియన్స్ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీరు చెప్పండి బావా. హాయ్ ఆదాన్ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మాకు ఈ ఇంటర్వ్యూ ఛాన్స్ ఇచ్చిన ఆదాన్ టీవీకి హ్యాపీ న్యూ ఇయర్. అందరూ సేఫ్గా న్యూ ఇయర్ని బాగా జరుపుకుని చెప్పండి.
మా మా సిరీస్ అనుభవాలు పంచుకోవడానికి మాకు మంచి అవకాశం చూసావా ఇచ్చారు రెబక్క? అండ్ మంచిగా ఫ్రేమ్ ఫిల్ చేస్తున్నాడు అది నాకు ఒక ఛాన్స్ ఇచ్చా. సరే వాడుకోండి. నువ్వు మాట్లాడతానంటే సరే వాడుకోండి. సరే చెప్పుకోండి. ఫీల్ వస్తావా? రాను చెప్పు. సో ఇక్కడ అదే ఆడియన్స్ అదాన్ ఆడియన్స్ కి హ్యాపీ న్యూ ఇయర్. అదాన్ ఛానల్ ఆడియన్స్ కి హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ సేఫ్గా జరుపుకొని 2024 అందరికీ హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం ఫస్ట్ రోజు మా వీడియోస్ చూడండి, సంవత్సరం మొత్తం చూసి నవ్వుతూనే ఉండండి. యా థ్యాంక్ యూ మా వ్యూయర్స్ తరపున కూడా. మీరు ఇంకా 24లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని ఆశిస్తూ మా అదాన్ తరపున కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. సో చూసారు కదా మా అక్క మా బావతోటి మరి ఈరోజు ఇంటర్వ్యూ ఎలా అయిపోయిందో. వెళ్ళిపోతుంటే బాధగా ఉంది, మరి తప్పదు పంపించేయాలి కదా, మళ్ళీ ఇంకోసారి పిలవాలంటే ఇప్పుడు పంపించేయాలి మీ అందరి కోసం. సో ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తే అప్పటి వరకు చూస్తూనే ఉండండి. అదాన్ బాయ్ బాయ్.